జాగ్రత్త పెంచుకురావాలి. వీటికి ఉమ్. వీటికి తెగుళ్ళని ఉంటుంది, ఆకుముడత తెగులని ఇదని వస్తాయి. ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుందండి? ఎకరానికి వచ్చేసి కనీసం 3 లక్షల దాకా ఇద్దండి, మొక్కలతో సహా. ఇంత ఉంటే మొక్కలు, ఒక మొక్క వచ్చి 20 రూపాయలు. కనీసం ఎకరానికి వచ్చేసి ఒక 3,000 మొక్క పట్టిద్ది. ఎకరానికి 3,000 మొక్కేస్తారా మీరు? చిన్న మొక్కలు కొనుక్కొచ్చేస్తారా? కొనుక్కొచ్చి నర్సరీలో వెళ్ళి తీసుకొచ్చి వేస్తాం. నర్సరీ నుంచి మొక్క ఇంత మొక్కగా నుంచి బాగా ఇంత ఎత్తుగా పెంచి బలాలు గిలాలు వేసి వేసిన ఒక 8 నెలలకి కాపు వస్తుంది. 8 నెలలకి 9 నెలలకు వస్తుంది. అదే 8 నెలల నుంచి ఎన్ని నెలల వరకు ఉంటుంది కాపు? ఉంటుంది కాపు, కాయ బట్టి ఉంటుంది, చెట్టుకి కాపుకి బట్టి వస్తుంది. మన మే నెలలో తోటలన్నీ పడిపోయినాయి. ఇక బొంబాయి కోతవాళ్ళు కోసుకుంటున్నారు, అందరు పచ్చికాయలు కోసేసుకుంటున్నారు, మందులు వేసుకొని పండేస్తున్నారు. ఓన్లీ మందులు ఏమి లేదు, పండుగాయలు కోసుకెళ్ళి పండేసుకొని అమ్ముకుంటాం. అది రైతేనండి వెన్ను ముక్కలు అంటే వాడు. రైతు లేనిదే అసలు రాజ్యమే లేదు. నాకు తెలిసినంత మటుకి పండిస్తాడు. రైతు చల్లగా ఉంటే అందులో కాయలు కోసుకెళ్ళేవాళ్ళు కానీ, ఎవరైనా కానీ, కలుపులు తీసేవాళ్ళు కానీ, మందులు కొట్టేవాళ్ళు కానీ, రైతు చల్లగా ఉంటే ప్రజలు ఉన్నగా ఉంటారు. అది అన్నం పెట్టేది రైతు. అది వెన్నుముక్క లాంటి వాడు రైతు. అది